ఒక చల్లని ఉదయం సముద్ర తీరంలో నడుస్తున్న ప్రజలు ఊహించని విధంగా సముద్రం ఆకస్మికంగా వెనక్కి వెళ్ళింది. కొంతసేపటికే ఆ రాక్షసపు అల పైకి లేచి వచ్చి ప్రతిదీ నాశనం చేసింది. సముద్రం ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది కాదు, కానీ దాని అడుగున దాగి ఉన్న ఒక విధ్వంసకర శక్తి ఉంది. ఆ శక్తి ఒక్కసారి విస్ఫోటనం చెందితే తీర ప్రాంతాలను క్షణాల్లో తుడిచిపెట్టగలదు. అసలు సునామీ అంటే ఏమిటి? చాలా మంది దీన్ని పెద్ద అలగా భావిస్తారు, కానీ అది కేవలం ఒక అల కాదు, అది అలల శ్రేణి. గ్రీకు భాషలో దాని అర్థం ఏమిటి అంటే ఓడరేవులను ముంచెత్తే అలలు. సునామీలు సాధారణంగా సముద్రం అడుగున సంభవించే భారీ భూకంపాల వల్ల ఏర్పడతాయి. అకస్మాత్తుగా టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి ఢీకున్నప్పుడు సముద్రం నీరు భారీగా పైకి లేస్తుంది లేదా కిందకి పడిపోతుంది. దీనివల్ల వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే శక్తివంతమైన అలలు పుట్టుకొస్తాయి. అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచర్యలు విరిగిపోవడం లేదా పెద్ద ఉల్కాపాతాలు కూడా సునామీలను సృష్టించగలవు. ఈ అలల లోతైన సముద్రంలో చాలా తక్కువ ఎత్తులో కానీ గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే అవి చాలా దూరం ప్రయాణించి తీరానికి చేరుకోవడానికి కొన్ని గంటలు మాత్రమే పడుతుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ సముద్రపు లోతు తగ్గుతుంది. అప్పుడు ఈ అలల వేగం తగ్గి వాటి ఎత్తు పెరుగుతుంది. 10 అడుగుల నుండి 100 అడుగుల ఎత్తు వరకు కూడా ఎగిసిపడగలవు. సునామీ కేవలం నీటి గోడ మాత్రమే కాదు, అది చెత్త చెదారం, వాహనాలు, ఇల్లు, చెట్లు, ఇలా దారిలో ఉన్న ప్రతి దాన్ని తనతో పాటు లాక్కుపోతుంది. చరిత్రలో అనేక విధ్వంసకర సునామీలు నమోదయ్యాయి. వాటిలో 2004 డిసెంబర్ 26న వచ్చిన హిందూ మహాసముద్ర సునామీ మనందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. సుమత్రాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా ఈ సునామీ ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా సహా 14 దేశాలను ప్రభావితం చేసింది. 2,30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి. 2011లో జపాన్లో వచ్చిన తోహోకు భూకంపం మరియు సునామీ కూడా తీవ్ర నష్టాన్ని కలిగించింది. అణువిద్యుత్ ప్లాంట్కు భారీ నష్టం జరిగి ప్రపంచాన్ని భయపెట్టింది. అలాగే చిలీ 1960లో వచ్చిన సునామీ రిక్టర్ స్కేల్పై 9.5 భూకంపంగా రికార్డు అయ్యింది. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపం. దాని ప్రభావం హవాయి, జపాన్ వరకు కూడా వచ్చింది. సునామీల గురించి తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో ఈ సంఘటనలు మనకు తెలియజేస్తాయి. మరి సునామీ ఎలా వస్తుంది, ఎలా తెలుసుకోవాలి? కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. సముద్రం అకస్మాత్తుగా వెనక్కి వెళ్ళడం. సాధారణంగా అలలు వచ్చే స్థాయికి మించి సముద్రపు నీరు చాలా దూరం వెనక్కి వెళ్తే అది సునామీకి సంకేతం. సముద్రం నుండి భారీ శబ్దాలు వినిపించిన వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి టెక్నాలజీ వల్ల సముద్ర భూకంపాలను గురించి ముందు హెచ్చరికలు ఇవ్వడం సాధ్యమవుతుంది. సునామీలు ఎంత భయంకరమైనవో మానవత్వం యొక్క పునరుద్ధరణ శక్తి కూడా అంతే బలమైంది. ప్రకృతి విపత్తుల తర్వాత మనం ఎలా తిరిగి నిలబడాలో, ఎలా ఒకరినొకరు సహాయం చేసుకుంటామో ఈ సంఘటనలు తెలియజేస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.